ఒకసారి మేమే వాళ్ళని కాపాడాం, కానీ అప్పుడు వాళ్ళు నీలా బాలులని మాకు తెలీదు. తర్వాత చాలా వెతికాం, కానీ ఇప్పటి వరకు వాళ్ళ జాడ తెలియలేదు. లేదండి, మీరన్నట్టు వాళ్ళు విడిపోలేదు, అందరూ కలిసే ఉన్నారు. సార్, వైదేహి గారితో మాట్లాడాలి. మాట్లాడండి. బసవా, బసవా, చాలా భయంగా ఉంది బసవా. వీళ్ళేదేదో అంటున్నారు, అంతా నేనే చేశానంటున్నారు. నేను అలాంటి దాన్ని కాదని నువ్వైనా చెప్పు బసవా. కంగారు పడకండమ్మా, మీరేంటో తెలిసే రోజు త్వరలోనే వస్తుంది. నా మీద నిందలు వేస్తున్నారు బసవా. పిల్లలకి ఏం జరిగినా తట్టుకోలేని నేను పిల్లల అవయవాలు అమ్ముకున్నానంటున్నారు. చూస్తుంటే అదే నిజమని చెప్పి నాకు శిక్ష వేసేలా ఉన్నారు బసవా. మీకేం కాదమ్మా, నేనున్నాను. మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి కావలసిన సాక్ష్యాలన్నీ నేను సంపాదిస్తాను. రెండు రోజులు గడువు చాలు. మీరు కోర్టుకు వెళ్ళకముందే దీని వెనుకున్న అందరినీ బయటికి లాగుతాను. ఇదంతా ఆ సుబ్బునే చేసుంటాడు బసవా. నా మీద వాడికి ఇంత పగేంటో నాకు అర్థం కావడం లేదు. పోనీ ఆ పగంతా నా మీద తీర్చుకున్నా ఏదోలా భరించేదాన్ని, కానీ పిల్లల జీవితాలు నాశనం చేశాడు. వాడిలో ఇంత రాక్షసత్వం ఎలా పుట్టుకొచ్చిందో. ఎవరేంటో ఎవరిదంతా నడిపించారో తెలిసే రోజు దగ్గరలోనే ఉందమ్మా. ఆ మహానందిగాడు, వాడితో పాటు ఇందులో ఇంకెవడున్నాడో అన్నీ మీకు తెలుస్తాయి. నా మీద నమ్మకం ఉంచి కాస్త ధైర్యంగా ఉండండి. వెళ్ళొస్తానమ్మా. ఏంటి సుబ్బు, వైదేహి పరిస్థితి తలుసుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. చీమకు కూడా హాని తలపెట్టం తనకి ఇంత కష్టం ఎందుకు కలిగించాడు ఆ దేవుడు అర్థం కావట్లేదు. కష్టాలు ఎప్పుడు మనుషులకే వస్తాయి సత్తి. అందులోనూ మంచి మనసున్న వాళ్ళకి ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు ఏం చేద్దాం సుబ్బు గారు? చేయడానికి ఏం లేదు బసవా. ముందు ఆ డాక్టర్ల ఆచూకీ కనిపెట్టాలి. ఇందులో ఎవరెవరున్నారో అందరినీ బయటికి లాగాలి. ఇదంతా చేసింది వాళ్ళని నిరూపించడానికి సాక్ష్యం కావాలి.
సాక్ష్యం కావాలంటే ఆ జూనియర్ డాక్టర్లు ఎక్కడున్నారో తెలియాలి. సుబ్బు, జూనియర్ డాక్టర్లు ఉన్నారంటావా? లేక వాళ్ళేదైనా అదే భయంగా ఉందిరా. సునంద చాలా తెలివైంది సుబ్బు గారు. దాని మీదకి రాకుండా ఉండటం కోసం అది ఈ పిల్లల విషయంలో ముందు నుంచే కొంచెం దూరంగానే ఉంది. తెలుసు బస్వా, కానీ అది ఇన్వాల్వ్ అవ్వకుండా ఇంకెవరితోనో చేయించిందంటే వాళ్ళు మామూలు మనుషులు కాదు. ఎవరై ఉంటారు? ఎక్కడ ఉంటారు? డాన్ గారు, మీరు చెప్పిన పని చెప్పినట్టు చేశాం. ఇందులో మాకు ఏ పాపం తగలకూడదు. మహానంది గారు, మీరు చాలా సూపర్ యాక్టర్. కావాలంటే రాసిస్తాను. మీ అంతటా మీ నిజస్వరూపం బయటపడితే తప్ప మీరెంత డేంజర్ అన్న విషయం ఎవ్వరికీ తెలియదు. నిజమండి, వైదేహి అయితే మహానంది గారిని దేవుళ్ళ భావిస్తుంది. నేను దేవుణ్ణే డాక్టర్. అందుకే నా అవసరానికి తగ్గట్టు మనుషుల్ని మారుస్తూ ఉంటాను. వాళ్ళని నమ్మించి నా అవసరాలు తీర్చుకుంటూ ఉంటాను. మీకు ఆ టాలెంట్ ఉంది కాబట్టే ఇన్నేళ్ల నుంచి మీతో కలిసి పనిచేస్తున్నాను. సునందకు కూడా మీ టాలెంట్ నమ్ముకునే మాటిచ్చాను. మనం మాట నిలబెట్టుకున్నాం సరే, మరి తను మనకి ఇవ్వాల్సింది ఇచ్చేస్తుందా లేక? మీకు ఆ డౌట్ అవసరం లేదు. సునంద గారు డీల్ మాట్లాడితే అది పక్కాగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనకు ఆవిడిచ్చే డబ్బు కన్నా మనం చేస్తున్న ఆర్గాన్స్ స్కామ్ వల్లే లాభం ఎక్కువ. మనం దొరికినా సునంద గారు దొరకకూడదు. ఎందుకంటే మనల్ని బయటికి తీసుకురాగలిగే స్టామినా ఆవిడొక్కరికే ఉంది. అవును, ఆవిడ చూస్తే అలా అనిపించలేదే. మీరిలాంటి పని చేశారంటే ఎవరన్నా నమ్ముతారా? తను కూడా అంతే. కనపడదు కానీ వెరీ ఎఫెక్టివ్ లేడీ. ఓ, ఆవిడ సంగతి సరే, మరి వీళ్ళ సంగతి ఏం చేద్దాం? పాపం, ఆ సుబ్బుకి హెల్ప్ చేద్దామని ఆలోచించి ఇప్పుడు వీళ్లు హెల్ప్లెస్ అయిపోయారు. మేమేదో వచ్చే జనాన్ని నమ్మించడానికి, వైదేహిని నమ్మించడానికి జూనియర్ డాక్టర్స్ కావాలను అని బోర్డు పెట్టిస్తే పాప మా సుబ్బు అది నిజమని నమ్మి వీళ్ళని తీసుకొచ్చి పెట్టాడు. వీళ్ళు మనం ఆ పిల్లల కిడ్నీలు తీసేయడం చూసేసి తెగ హైరాణ పడిపోయి మొత్తం జరిగిందంతా ఆ సుబ్బుకు చెప్పేద్దామని ఫిక్స్ అయిపోయారు. సారీరా, మిమ్మల్ని వదిలేస్తే మాకు చాలా ప్రమాదం. అందుకే మీకు వీడ్కోలు పొలక తప్పడం లేదు.
డానీ బాయ్, డాక్టర్స్ ఆపరేషన్ చాలా కూల్గా చేస్తారు కదా, అలాగే మీ చావు కూడా డానీ చాలా కూల్గా చేస్తాడు. పెయిన్ తెలిసే లోపలే పోతారు. హ్యాపీ జర్నీ గాయ్స్. డానీ, ఎవడో ఇదంతా వీడియో తీసుకుంటున్నాడా? వాడు గనక ఆ వీడియో పోలీసులకు ఇచ్చాడంటే మన పని అయిపోయినట్టే. ఏదో ఒకటి చేయి డానీ. గాయ్స్, ఎస్, క్యాచ్ హిమ్. జానకి, ఇలా రామ్మా. శారీ సెలక్షన్లో హెల్ప్ చేద్దు గాని రా. అక్క రా అక్క రా, నాకేం తీసుకోవాలో అర్థం కావట్లేదు. రా అక్క. నిశ్చితార్థానికి శారీ ఇది. రా రా రా. రామ్మా జానకి, రా అక్క. రా జానకి, రా రా, ఇలా కూర్చో. రామ్మా, రా కూర్చో. జానకి, సూర్య వైశుల నిశ్చితార్థం. ఆ రోజు వైశు కట్టుకోబోయే చీర చాలా స్పెషల్గా ఉండాలి. నీ సెలక్షన్ చాలా బాగుంటుందని నాకు అనిపిస్తోంది. ఈసారి మాత్రం నువ్వే సెలెక్ట్ చేయాలి. అప్పుడే అది స్పెషల్ అవుతుంది కదా. చూడు చూడు. బ్లూ 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 ఇవ్వండి. చాలా బాగుంది. బాగుంది కదమ్మా ఇది. నీకు బాగుంటుంది వైశు. ఇది చూడు, చాలా బాగుంది. బార్డర్ కూడా అందంగా ఉంది.
ఉంది బావా? ఈ చీర చాలా బాగుంది కానీ జానకైతే ఇంకా బాగుంటుందేమో. ఓ, అయితే ఇది జానకే తీసుకుందాం. ఇది కూడా జానక్కే బాగుంటుంది కదా? అమ్మా, నాకు ఈ చీరలేం నచ్చలేదు. నేను తర్వాత తీసుకుంటాను. అయ్యో వైషు, సూర్య సూర్య, అలక పుట్టిన తర్వాత అమ్మాయి పుట్టింది అంటారు బాబు. కాబోయే శ్రీమతి కదా, తప్పదు. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అవుతుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఓదార్చు. వెళ్ళు. కాబోయే పెళ్ళాం కదా. చీరలన్నీ జానకివే చూడు. వైషు, యాక్చువల్గా ఆ సారీ వైషు, అది కాదురా బంగారం. ఇంత చిన్న విషయానికి నా ఫీలింగ్స్ అన్ని నీకు చిన్న విషయాల్లోనే కనిపిస్తాయి బావా. నాకు ఆ చీర నచ్చింది, బాగుందని అడిగినప్పుడు సూపర్ గా ఉందనంటే నీ సొమ్మేం పోతుంది? అలా అనకపోగా అక్కకి బాగుందని చెప్తున్నావు. యాక్చువల్గా ఆ చీర నిజంగానే జానకి బాగుంటుంది. చంపేస్తాను నిన్ను. వైషు, నా బంగారం కదరా, నా మాట. వైషు, సారీ వైషు. వైషు, నన్ను క్షమించరా. 1 2 3 కాళ్ళు పెడుతున్నాయే.